గురుగారు, సాలగ్రామాన్ని సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావిస్తారు. అటువంటి సాలగ్రామ వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సాలగ్రామ అనగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఏ ఇంట్లో సాలగ్రామం అర్చన ఉంటుందో ఆ ఇంట్లోనే నైష్ఠికులు ఆహారం స్వీకరిస్తారు. గాయత్రి మంత్రం జపం చేసే అధికారం కలవారు, జపం చేసేవారు ఏ ఇంట్లో సాలగ్రామ అర్చన ఉండదో ఆ ఇంట్లో భోజనం చెయ్యరు. ఇది ప్రధానమైన నియమం. సాలగ్రామ ఏమిటి? 1, 2, 3 ఎన్ని రూపాలు? అనేక రూపాలు. ఏ విధంగానైతే నర్మద నదిలో లభించేటటువంటి రత్న రూపాన్ని శివలింగం అని మనం స్మరిస్తున్నామో, అదేవిధంగా నేపాల్ పరిసర ప్రాంతంలో ప్రవహించేటటువంటి గండకీ నదిలో లభించేటటువంటి రత్నానికే సాలగ్రామము అని పేరు. సాలగ్రామము అభిషేకం చేసినటువంటి జలమే తీర్థము అని ప్రమాణం. సాలగ్రామ శిలావారి, ఇతరములైనవి తీర్థములు కావు. ఈ సాలగ్రామములలో నరసింహ సాలగ్రామము, గోపాల సాలగ్రామము, శ్రీచక్ర సాలగ్రామము, పంచముఖ సాలగ్రామము, రుద్ర సాలగ్రామము, పలు రూపాలలో ఈ సాలగ్రామములను మనం దర్శనం చేసుకోవచ్చు. అద్భుతమైన శిలాజ రూపంలో పారమార్థిక చింతన గలవారు మాత్రమే కాకుండా ఎవరైనా సాలగ్రామమైన నీరు పోసి ఆ నీటిని సేవించినట్లయితే ఔషధమయమైనటువంటి శక్తితో, ఆధ్యాత్మిక శక్తితో ఆ నీరు మనకు చైతన్యాన్ని, ఆనందాన్ని, అలాగే అన్నిటికంటే కూడా విశేషంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది శాస్త్ర ప్రమాణం. అయితే సాలగ్రామ అర్చన చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మడి ప్రధానమైన నియమం. మడి అంటే ఎవరిని తాకకుండా ఉండడం, ఇది లక్షణం. ఎవరు తాకినా కరోనా వ్యాపిస్తుంది అంటూ ఆధునికులు నిరూపించిన తర్వాత కానీ మనమంతా కూడా నమస్కారం చేయడం అనే అంశం పైన ఉండేటటువంటి ప్రాధాన్యత గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నామో, ప్రాచీనులు ఏనాడో గ్రహించారు కనుక ఒకరిని మరొకరు తాకకూడదు. అందుకే మడి అన్నారు. వరి మడి, పొలాల మధ్యన హద్దు, ప్రవర్తనకు హద్దు, నియమావళికి హద్దు. ఉతికిన పరిశుభ్రమైన వస్త్రం ధరించడం, సాలగ్రామను నీటితో అభిషేకం చేయడం, సాలగ్రామకు కుంకుమతో అలంకరణ చేయరాదు. సాలగ్రామ పైన గంధం, పుష్పం, అలాగే నువ్వులు, పెసరపప్పు, మినపపప్పు, బియ్యం, ఈ 4ంటిని తడిపినటువంటి మిశ్రమం, వీటిని మాత్రమే సమర్పించాలి. కుంకుమ చేత అలంకరించరాదు. ఇది కూడా ఒక ప్రధానమైన నియమం. సాలగ్రామార్చన ఇంత విశేషం. ఇన్ని రకాలు.